ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం కడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను, అవసరమా ఇది, ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే, లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, బాడీ లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు, అది ఇది అంటే చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్, కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేంట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది, బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి, ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏంటి ఏం దెబ్బ తగిలింది సార్, మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకు చూపించకూడదా అని చెప్పేసి, ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కన్ను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఒక 7-8 పడ్డాయి ఫీచర్స్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు, అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను ఎస్ అని. ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. గోండా సినిమా, అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు, ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్ పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే, రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు, రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు. ఆయన చూసిన తర్వాత ఎందుకో కడుతారు, ఏ డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా నువ్వు, ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్గా డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుంటాయి కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి, నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని రకం జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దునప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది, అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు, లేదు ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక, ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దయే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం.
మేము ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్కట్లో కావాలని కోరుకో, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. ఇప్పుడు సరదాగా పర్సనల్ విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇక చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిడ్జ్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా, ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా, అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు, వెరీ హ్యాపీ. అండ్ సునీల్, మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్, వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఈ లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ నా థ్యాంక్స్. మా టెక్నీషియన్స్ ఉన్నారు, పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా తమన్ ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసు. అలాగే నవీన్, నూలి ఎంతో ఫెంటాస్టిక్ ఎడిటింగ్. అలాగే బ్రిటో, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరి గురించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పార్ట్నర్ ఉన్నాడు ఒక అతను, చింటూ అన్న అంటారంట కదా మీరందరూ.
చింటూ అన్నకి మాస్ పల్స్ అంటే ఏంటో బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చింటూ అన్న, నాగవంశీ నాకు కానీ అఖిల్కి కానీ అలాగే తోడుగా ఉండి ఎప్పుడు ఏం కావాలో దేనికి వెనకాడకుండా వెనకాల ఉన్నాడు. చింటూ అన్నకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ నాకు ఒక చిన్న ప్రాబ్లము, నేను చింటూ అన్న గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పు. ఆ మైక్ తనకి ఇవ్వు. వంశీ గారు, ద టైమ్ హెస్ కమ్, ప్లీజ్. నేను అదే సార్ మీకు నాకు చెప్పాను, నేను నాకు అఖిల్ గారు అన్నట్టు జూలై 10th మేము ఇద్దరం కలిసి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే అదే, దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది సార్. ఏదన్నా ముందు మాట్లాడితే కొంచెం అంటే నేను ఇస్తున్నానా మీరు ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మేమే మీకు ఇస్తున్నాం సార్, మీరు మాకేమి ఇచ్చినట్టు కాదు సార్, ఇది మేమిద్దరమే మీకు ఇచ్చినట్టు, మిమ్మల్ని గౌరవార్థం పెట్టాం పేరు అంతే, మేమిద్దరమే మీకు ఇది గిఫ్ట్ ఇచ్చినట్టు సార్. అప్పుడు మాట్లాడతావు, ప్రామిస్. ప్రామిస్ సార్. సుమా, నేనే సాక్ష్యం సార్, నేనే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ, లెనిన్ సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం, అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు, దీంట్లో సూట్ అవుతాడా, పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం, మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.